నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. నేను చూసుకున్నట్టయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక ప్రెస్ మీట్ అడ్రస్ చేయడం జరిగింది. అందులో కూటమి ప్రభుత్వం గురించి మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకైతే దిమ్మ తిరిగే సమాధానాలు చెప్పారు. సో దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం. నమస్తే అమ్మా. సార్, నిన్న చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్న అడ్రస్ చేశారు. అందులో మీడియా అంటే అక్కడ విలేకరులు అడిగిన ప్రశ్నలకి ఈసారి కొంచెం వెటకారంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆన్సర్ చెప్పారని అనుకోవచ్చా మనం? మరి అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఉప ప్రధానిగా మరి చంద్రబాబు నాయుడు గారు అవుతున్నారు, అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారు అని విలేకరు అడిగినప్పుడు తను మాట్లాడిన అంటే తను చెప్పిన ఆన్సర్ ఏదైతే ఉందో అది ఇప్పుడు చర్చనీయాంశమైంది. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ సుదీర్ఘంగా పెట్టడం అలవాటు. బడ్జెట్ సమావేశాలు అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ సంతోషం, మంచి స్టాటిస్టిక్స్తో డేటాతో చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారిని మాస్ లీడర్ అంటారా లేకపోతే కేఎస్ఎన్ సినిమా హీరో అంటారు? మాస్ లీడర్ అంటారు కదా. బడ్జెట్, కాగు ఫిగర్లు, అప్పులు ఎవరికైనా అర్థమవుతాయా? అర్థమవువా? అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం బయట ఒకటి మాట్లాడుతున్నారా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకటి మాట్లాడుతున్నారు? నేను అడిగిన దాన్ని నీకు అర్థమవుతుందా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు మాస్ లీడర్ అంటారు కదా. సో మాస్ లీడర్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎలాంటివి మాడాలి, ఇది ఫస్ట్. రెండోది, నువ్వు అన్నట్టు ఆయన బడ్జెట్ ఫిగర్లు, కాగ్ ఫిగర్లు అని చెప్పాడు, చాలా సంతోషం. ఇట్స్ వెరీ ఎసెన్సివ్ సబ్జెక్ట్. అది దాన్ని అసలు యూ కాంట్ మెజర్ ఇట్. నేనైతే ఖచ్చితంగా ఒప్పుకుంటా. కానీ అది ఎప్పుడు బడ్జెట్ ఎప్పుడు పెట్టారు? అయిపోయింది కదా. కొత్తగా అప్పులు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలో చేసిన 3 లక్షల చిల్లర అప్పుల్ని వీళ్ళు స్పాన్ ఆఫ్ నో టైం 18 monthsలో వేసేసారు. 21 months ఇప్పటికి కంప్లీట్ చేసేసారు. మూడోది, ప్రభుత్వంలో ఉండి అప్పులు ఏడు చేస్తారో, ఎందులో పడి చచ్చారో ప్రజలకు అనవసరం. వాడికి ఇస్తా అన్నది ఏం చేస్తున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. తర్వాత పరకామణి లడ్డు విషయం ఒకటి మాట్లాడాడు ఆయన, చాలా బాగా మాట్లాడాడు. సర్టన్ థింగ్స్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ హార్స్ మౌత్ అన్నది ఎప్పుడైనా విన్నావా? ప్రోవర్బ్ వినలేదా? విన్నాను సార్. అది ఎందుకంటే నేను చెప్తుంది, ఇప్పుడు ఆయన అధికార ప్రతినిధులు ఆ టీవీ ఛానల్లో కలిబడిపోయారు. ఒక 4-5 అధికార ప్రతినిధులు చాలా అనర్గళంగా చాలా బాగా మాట్లాడారు. అయితే అది ఆల్రెడీ వాళ్ళ అధికార ప్రతినిధులు అన్నీ చర్చనీయాంశం అవుతున్నాయి. తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న తపేలే మీడియాలో ఒక ఇష్యూ బయటికి వచ్చినా అది నిజమేంతో అబద్ధం అనే దానికన్నా నిజమే ఉన్నా సరే దాన్ని అబద్ధం కింద పెనట్రేట్ చేయడంలో సక్సెస్ అయిపోతున్నారు. ఉదాహరణకి పరకామణి కేసు 3rd Town పోలీస్ స్టేషన్లో ఖచ్చితంగా కేసు కట్టబడింది. వాడు ఇష్టం వచ్చినట్టు అప్పులు తీసుకున్నాడు, బ్యాంకుల్లోనూ వాటిలో కుదువు పెట్టాడు, కొన్ని బంగారం షాపుల్లో తనఖా పెట్టి అప్పులు తీసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలో జరిగింది ఒక అథెంటికేట్, ఏది ఒక దగ్గర $70,000 ఎంతో డాలర్లది, US డాలర్లది. దాన్ని పట్టుకున్నప్పుడు ఆయన 14 కోట్ల ఆస్తి జప్తు చేశారు. ఇది ఆయనే కనుక ఒక అథెంటికేటివ్ వాయిస్తో కనుక చెప్పుంటే తర్వాత నాలాటోళ్ళు వాళ్ళ అధికార ప్రతినిధులు మాడితే దానికి శాంక్చుటీ ఎలా ఉంటుందో చాలా గట్టిగా వినిపించారు. పాయింట్ 1. రెండోది, నువ్వు అన్నట్టు ఈ బడ్జెట్ సమావేశాల సారాంశం, బడ్జెట్ అయిపోయి ఎన్నాళ్ళైంది, బడ్జెట్ పెట్టేశారు కదా. తదనంతరమే ఆయన కంపారిటివ్ స్టేట్మెంట్స్ ఈ 3,27,000 కోట్లు అప్పటికి ఎందుకు ఎస్టాబ్లిష్ చేయలేదు, ఇలాంటి వాటిలన్నిటి మీద ఆయన ఖచ్చితంగా కొట్టాలి కదా, పటా 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 అని అప్పుడే మాట్లాడాల్సిందే కదా. సుదీర్ఘమైన ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఆయన దేశ రాజకీయాల్లో అన్నది ఒక ఫీలర్. ఈ తపేలా ఛానల్లో ఒక అసందర్భ పేలాపంలో ఆయన సర్కాస్టిక్గా దాన్ని కొట్టుబడేసాడు. పుండుకు తెలియలేదారు బూర్లు ఉండవైపోయాం అన్న టైప్లో ఉంది. ఇక్కడ రాష్ట్రానికి దిక్కు లేదు, ఏడు చేస్తుండే ఆయనకే తెలియట్లేస్తారు, తీరువతెన్ను లేకుండా దేశ రాజకీయాల్లో పోతే సంకనాకి పోతామని చెప్పాడు, బాగా చెప్పాడు అది. కానీ ఇలా సెటైరికల్గా కొట్టే సామర్థ్యం ఆయన దగ్గర ఉందని ప్రజలకు తెలిసినప్పుడు ఆద్యంతం సెటైరికల్గా ఎందుకు లేదు? ఇప్పుడు ఉదాహరణకి సంపద సృష్టిస్తాను అని పకోడీ కబుర్లు చెప్పారు గతంలో కదా. సంపద సృష్టించడం అంటే నువ్వు అనుభవానికి నువ్వేం చేయాలా? నేనే లిక్కర్ ప్రభుత్వం సంపాదించిన డబ్బులు, దాన్ని నేను సంక్షేమ పథకాలకి ఇచ్చాను. నేను కదా, మీ అనితమ్మ చెప్పింది కదా, అమ్మ ఒడి నాన్న బొడ్డి అని. అంటే ఏం చేశాను, నేను డబ్బులు ప్రజలకు ఇస్తే తిరిగి నాకు ఖజానాకు వచ్చే మార్గం, నేను సంపద సృష్టించుకునే మార్గం ఏర్పాటు చేసుకున్నాను, ప్రజల్ని ఫైనాన్షియల్ సైకిల్లో తిప్పగలిగాను. అది నువ్వు ఎందుకు చేయలేదు? ఇలాంటి సెటైరికల్గా మాట్లాడతాడు నిన్న ప్రూవ్ అయింది కదా, నేను అట్లా మాట్లాడగలను. ఇది ఒక మాట అట్లానే కాదు సార్. ఇప్పుడు అలా కదమ్మా, సునీల్ గడ్ కామెడీ చేస్తాడని చెప్తే హీరో చేసినట్టే ఉంటుంది. సునీల్ గడ్ కామెడీ చేస్తాడు కదా మనం నవ్వించడానికి. ఆయన తీసుకెళ్ళి 6 ప్యాక్ బాడీలు, కరాటాలు చేస్తాం, కుంఫులు చేస్తాం అంటే ఏమైంది? ఆర్తపాలను ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు. మళ్ళీ లడ్డులో తెరిచేసి బలవంతాన త్రివిక్రమకి చూడు, ఆ కథవాడికి అర్థం కాదు కాబట్టి సైడ్ క్యారెక్టర్ పెట్టి చెప్పిస్తుంటాడు ప్రజలకు అర్థమయ్యేలాగ. నువ్వు అబ్జర్వ్ చేసావు త్రివిక్రమ సినిమాలు ఏమైనా? ఒకడు వచ్చి నెరేట్ చేస్తుంటాడు వెనక నుంచి, వాయిస్ ఓవర్ కాదు, ముందే ఆడు చెప్పేస్తుంటాడు. అలా ఆ సినిమా చూసావా? అందరూ చూడు, ఆ అమ్మాయిని కూర్చోబెట్టి ట్రైన్ ఎక్కగానే చెప్పించేస్తారా అంటే అది
ఆనంద విహారీ బోహర్ విహారీ అనుకుని ఏదో మనకి ఆరే చెప్పేది అర్థాలు. అంటే ఫస్ట్ థింగ్ అది అర్థం చేసుకోవాలి కదా ప్రజలు. అవును సార్. అవునటో కదంట. అలాంటివి అవసరమా? ఓకే. ఎందుకంటే ప్రాంప్టర్ కావాలి కదా. అంటే ఇలా ఎక్స్ప్లెయిన్ చేసేలేదు త్రివిక్రమ్ సినిమా అని చెప్పిన వాళ్ళగా, సునీల్ గారిలాగా లేకపోతే అలా హరితమ్మలాగా చెప్పినోడు ఎవడో కావాలి కదా. అలా రెడీ లేరు. ఇది విషయం. రెండోది, ఇప్పుడు దానికి ఆయన చెప్పాడు బాంబు పేల్చి వెళ్ళాడు అనుకో, కింద చెప్పండి అంతా మనం ఏరుకోవాలి కదా. ఆయన ఏరుకుని తీసుకొస్తే మనం బాంబు వేసాం ఎగ్జాంపుల్, వాళ్ళ అధికారి ప్రతినిధి బాంబు వేసాడు, ఆయన ఏరుకుని వస్తే వేస్టే కదా సార్. ఉన్నట్టు కదంట. అదే బాంబు ఆయన కొడితే గట్టిగా ఉంటుంది. అక్కడ బొమ్మను కరుణాకరెడ్డి ఎలా మారుతాడు? చెమ్ముడీలు తీసేసి ఉంది డిపాటికి. అవునా కదా? అవును సార్. ఒక అవుట్ బరస్టే కదా, ఎవరికి తెలియంది అవుట్కమ్ వచ్చింది కదా. చాలా గట్టిగా స్ట్రాంగ్ ఉండేది అది కదా. ఆ వైబ్రేషన్స్ ఎలా ఉంది స్టేట్ అంతా? బాగా చర్చనీయాంశం అయ్యేది. ఇప్పుడు కొంచెం లైట్గా ఉంది. అవునా నిజమా అని అనుకునే పరిస్థితి వచ్చింది. ఇది గమనించండి. ఒక లెబోరియస్ అన్న దగ్గర కన్నా ఇష్యూ బేస్డ్లో ఆయన కనుక ప్రెస్ మీట్లు ఆయన ఉంటే ఎప్పటికప్పుడు పట్ట అని కొడుతుంది. ఎందుకంటే నాకు సమాధానం ఒకటి చెప్పట్లేదు, ఇప్పటికీ చెప్పట్లేదు, దీనికే చెప్పట్లేదు, ఎప్పటికీ చెప్పరు. చెప్పనప్పుడు ఆయన ఏం చేయాలి? ఇంకొంచెం అగ్రెసివ్గా ప్రజల్లో చర్చనీయాంశం చేస్తే ప్రతి అంశం చచ్చినట్టు కూర్చుని పెయిన్లో పడి ఉంటారు. భయం అన్నది ఆల్రెడీ మీరంటే భయం, జగన్మోహన్ రెడ్డి అంటే భయం. ఇంకొంచెం ఇంజెక్షన్, పెన్సిల్ ఇంజెక్షన్ లాగిస్తే ఇంజెక్షన్ తీసుకున్న 3 రోజులు నొప్పి ఉంటుందా ఉండదా? కళ్ళ పడిపోతారు. అవసరమైతే ఇప్పుడు పెన్సిల్ ఇంజెక్షన్ తీసుకున్నప్పుడైనా తీసుకున్న 3 రోజులు పాటు చేయి నొప్పి పెడుతుంది. దాని పవర్ ఎలా ఉంటుంది లోపల? ఆ పవర్ ఏదంట. సో ఇట్లా కాకుండా అలా కాదు, ఎందుకంటే ఇట్స్ ఎ ప్రూవెన్ ట్రాక్. ఆయన నిరంతరంగా పెడుతున్న లెబోరియస్ ప్రెస్ మీట్స్కి అట్నుంచి ఎక్కడ దొంగలు అక్కడే గప్ చెప్పని సైలెన్స్, చిన్నపిల్లలు చూడు నోటి మీద వేలేసి కూర్చుని ఉంటున్నారు. ఇది భయం పడ్డం అంటాం మనం. కానీ ఆ భయాన్ని ఇంజెక్ట్ చేయాలి కదా. మళ్ళీ వచ్చేట భయం పడ్డానికి 4 రోజుల పాటు భయం పడి కూర్చుందాం, అమ్మయ్య ఈ వారం రోజులు రాలేదు, 10 రోజులు రాలేదు, 15 రోజులు రాలేదు అన్నది భయాన్ని పోస్ట్పోన్ చేయవలసిన అవసరం ఎందుకు? ఇప్పుడు యుద్ధంలో ఏం చేస్తావు నువ్వు? ఒకడిని అంతు చూడడానికి యుద్ధం మొదలెట్టినప్పుడు అంతే చూడాలి. అంతు చూడడానికి యుద్ధం మొదలెట్టినప్పుడు అంతు చూడకుండా మధ్యలో వదిలేస్తే వాడు వెనుపోటాను పొడుస్తాడు. ఖచ్చితంగా నేను గెలిచిన వెనక్కి తిరగగానే చాలాడు కత్తి తీసి పొడిచాడు. ఇంక నీకు జగన్మోహన్ రెడ్డికి అదే జరిగింది. సో ఎప్పటికప్పుడు వాళ్ళు ఏ పాయింట్ అయితే మాట్లాడుతున్నారో దానికి ఇచ్చేయాలి అంటారు మీరు. అబద్ధం అన్నదాన్ని ప్రజల్లోకి నువ్వు ఇంజెక్ట్ చేయాలి. వీడు మాడింది అబద్ధం. ఇప్పుడు చూడు మనకి దీంట్లో రీల్స్ వస్తాయి చూడు, అది అబద్ధం, ఇప్పుడు నిజాలు మాడుకుందామా అని వెంకటేశ్వర చేయి పెట్టుకుంటాడు. అలాంటి రియాక్టివ్ మోడ్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కావాలి. వాళ్ళు ఏదైనా అనవసరమైన అసందర్భ పేలాపనలు పేలేరు అనుకో, దానికి 3 పిల్లలు 25,000 అనగానే తమాషాలుగా ఉందా? 3 పిల్లలు దేనికి? అమ్మ ఒడికి 15,000 ఇవ్వడానికి మనం ఆసనాలు వేస్తున్నాం. ఏది పిల్లలు చదువుకునే ప్రాసెస్లో 25,000 నువ్వు ఒకసారి ఇస్తే తర్వాత గుడ్డుగూరానికి పలుదామంటావా? మీ కడప నుంచి గెలిచిన ఎమ్మెల్యే గారికి ఉన్న నాలెడ్జ్ కూడా మీకు లేకుండా ఏం మాడుతున్నారు సార్ కౌంటర్ లేవి? అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఇంట్లోనే అసలు చంద్రబాబు నాయుడు గారు అడగొచ్చు కదా సార్, ఇది అనవసరమైన విషయం అంటున్నాను. అలా కదమ్మా, నీకు పిల్లలు లేరా, 10 మంది పిల్లలు కనమా అని ఆయన అడిగి మనకి ఎట్లా లాభం? అసలు ఇవాళ దేశ జనాభా దేశ జనాభా ఎలా ఉంది? దేశ జనాభా గణనకే చచ్చిపోతున్నారు పక్కన. మూడోది, చైనా లాంటి దేశంలో అభివృద్ధి చెందుతున్న ప్రాసెస్లో వాళ్ళు జనాభాను నియంత్రించుకుని తర్వాత ముసలోళ్ళు ఎక్కువైపోయిన తర్వాత మళ్ళీ పిల్లల్ని కనండి అన్నారు. కానీ ఇక్కడ 45% యూత్ పైనే ఉన్న దేశంలో నువ్వు 45%కి ఉపాధి ఎక్కడి నుంచి కల్పిస్తున్నావు? నేను అసెంబ్లీ వేదికగా నోటిప్పితే అబద్ధాలు మాట్లాడిన దగ్గర 44 లక్షల మంది ఉద్యోగాలు కల్పించి నాకే దిక్కులేదు, నువ్వే కెపాసిటీతో మారుతున్నావు అని అడిగాడే. ఇది కౌంటర్ అటాక్. మీకు అర్థమవుతుందా? నోరిప్పితే మీరు మాట చెప్పారు, మీ ఎమ్మెల్యేలు మీ మినిస్టర్లు ఎవరికీ పొందడం లేదు. ఒకడు 6 లక్షలు అంటే, ఒకటి 5 లక్షలు అంటే, ఇంకో 4 లక్షలు అంటుండు. ఎక్కడి నుంచి ఉపాధి కల్పించారు? ఏం మారుతున్నారు? ఎక్కడి నుంచి అబద్ధాలు వస్తున్నాయి? నా దగ్గరకు పిఎఫ్ అకౌంట్లు, నా దగ్గర రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో కొత్తగా రిజిస్టర్ అయిన కంపెనీలు, ఈ డేటా ఇది ఏది మీ దగ్గర సమాధానం? గడకడకడకలు లాడిపోయి అందరు. ఏ భయాలు కేసు మేకలు కొట్టేస్తున్నావు కదా పట్ట అని ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇప్పుడు కొట్టే ఆ మేకలను అడుగుతే ఎలా ఉందను? ఇంత ఎఫెక్టివ్ ప్రెస్ మీట్, నేను గతంలో ప్రెస్ మీట్లు అన్నిటికీ నేను భయంకరమైనగా నేను కూడా ఎవాల్యుయేట్ చేసి చెప్పాను సమాధానం లేని పరిస్థితిని. ఇక్కడ సమాధానం ఆయన చెప్పే పరిస్థితి దగ్గర ఆయన తడువుకుని మాట్లాడింది నేను ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేయాలి. ఒక అధికార ప్రతినిధి ఆల్రెడీ బ్లాస్ట్ ఇచ్చేసాడు. అంటే యుద్ధానికి ఆయన తయారు చేసి పంపించే దగ్గర ఆయుధాలు సరిగ్గా ఆయనకి ఇవ్వట్లేదు. ఎవడాడు ఆయన ఐడెంటిఫై చేయండి. అది జగన్మోహన్ రెడ్డి గారే మరి చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే ఆయన మీద ఆ నింద అయితే ఉంది. సరే
ఏదైతే తనకి ఇస్తున్నారో సరిగా ఇవ్వట్లేదు, తన కోట అది ఏది ఇస్తున్నారో రోహిత్ శర్మలో చెప్పకు, అది ఏదో కరెక్ట్ చెప్పు, ఏదైతే ఇస్తున్నారో. స్క్రిప్టే కావచ్చు, ఏదైతే జనాల సమస్యలు ఉన్నాయో అవి కరెక్ట్ గా ఆయన దగ్గరికి వెళ్ళనివ్వకుండా మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆపేస్తున్నారు అని చెప్పేసి గతంలో నుంచి చాలా మంది మాట్లాడుతున్నారు. విజయసాయి రెడ్డి కూడా ఈ మాటలు, విజయసాయి రెడ్డి ఎత్తిపోతల పథకం తీసేయి, ఇప్పుడు ఉన్న చెప్పాడు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ సోబారెడ్డి లెటర్లు. ఒకసారి చూసుకున్నట్టయితే మొన్న ఒక ఇంటర్వ్యూలో మన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. అవును, ఇలాంటివి కొంచెం కొంచెం జరిగాయి, అది వాస్తవమే, అలాంటిది ఇంకా జరగకుండా మేము కొంచెం కొంచెం జరిగిన దానికి అడ్డుపడినోడు అయిపోయాడు. ఆ ఋషిగడ ఉన్న పెట్టారు కదా, ఆ వెధవ చేసిన పని అది. ఆయన ఆ సందర్భంలో ఆయన అడ్రస్ చేసి చెప్పారు. ఓకే, సో ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు మీరు కూడా చెప్తున్నారు సరైన ఆయుధాలు ఇవ్వలేదు అని చెప్పేసి. యుద్ధం చేస్తున్న ఒక వీరుడికి యుద్ధ తంత్రం, యుద్ధ సామాగ్రి ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? ఆయన వెనకాతలో ఉన్నది కదా. వాళ్ళ వెనకాల ఎవడో నాకే తెలుస్తుంది. నీకు తెలుసా? నీకు తెలిసి చెప్పు, నాకేం మొమెంట్ లేకుండా చెప్తాను నేను. సజ్జల గారు అనుకోవచ్చా? ఆయన ఎందుకు? ఆయనకేం సంబంధం కాదంటారా? సజ్జల గారు ఏమీ చేయరంటారా? ఆయన ఎలా చేస్తాడు? ఆయనకేం సంబంధం? ప్రెస్ మీట్కి ఎవరు తయారు చేస్తున్నారు ఆయన్ని? వాళ్ళని ప్రశ్నించాలి. ఎందుకంటే ఒక పేరు ఉంది, ఏదున్నా కూడా సజ్జల గారు చూసుకుంటున్నారు. జగన్ తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉంది సజ్జల గారే అని చెప్పి. టీడీ జనార్దన్ గారు ఉన్నారు, చంద్రబాబు గారికి నెంబర్ 2 ఆయన. 25,000 ఇస్తాను మూడో పిల్లల కలం, దానికి టీడీ జనార్దన్ గారికి ఏమైనా సంబంధం ఉంటుందా? దీనికి సంబంధం చెప్తే నేను చెప్తాను. అప్పుడు ఉండదు సార్, వాళ్ళ నిర్ణయాలు. అధినాయకుడి యొక్క నిర్ణయం, అధినాయకుడికి వెనకాతలు ఉన్నవాళ్ళు. పెద్దానికి సజ్జల దొరికాడు కదా అని ప్రతిసారి సజ్జల గారి పేరు పెట్టేసి చావగొట్టడం కాదు. మరి ఇంకెవరు ఉన్నారు సార్? అదే ఎవరున్నారు కనుక్కో. ప్రతివాడికి సజ్జల పేరు తెలుసు కాబట్టి సజ్జల గారి పేరు వాడేస్తానంటే ఎలా కుదురుతుంది అంటున్నా. నీకు తెలిసిన సజ్జలే, ఇంకెవరి పేరు చెప్పంటే చెప్పలేకపోతున్నావు. నువ్వు జర్నలిస్టే కదా. అంటే గట్టిగా వినిపించింది గత కొన్ని రోజుల సంవత్సరాల నుంచి. అంటే నీకు ఎప్పుడైనా ఒక హీరో పేరు వినబడింది అంటే ఇంకా ఆయన హీరో, ఇంకెవరు లేడా? మెగాస్టార్ గారు చిరంజీవి గారి ఫ్యామిలీ అనుకుంటున్నావు. ఓన్లీ చిరంజీవి గారి పేరు వినిపిస్తే చాలా అందరూ హీరోలను కన్సిడర్ చేసి పరిస్థితిస్తావా? ఇంతకు ముందు విజయసాయి రెడ్డి గారి పేరు వినిపించింది, ఆ తర్వాత సజ్జల గారి పేరు వినిపించింది. విజయసాయి రెడ్డి ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి పేరు వినబడిందా లేదా? నెంబర్ 2 కింద వినిపించింది సార్. మరి ఎందుకు ఎప్పుడైతే నాకు ప్రశ్నించుకో, నెంబర్ 2 పొజిషన్ నాదని చెప్పుకున్నాడు ఆయన. సజ్జల గారు ఈరోజు నెంబర్ 2 నేను చెప్పాడే చెప్పలేదు. మరి చెప్పినప్పుడు ఆయనకి ఎందుకు కాకపోదు? వాళ్ళిద్దరి మధ్య విభేదాలు రావడం వల్లనే ఆయన సజ్జల విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చారని చెప్పేసి ఒక టాక్ అయితే. మొన్న అక్షర్ పటేల్ ఉన్నాడు వైస్ కెప్టెన్, గంభీర్ గడ ఆయన మ్యాచ్ కూర్చోబెట్టాడు లేదా? మ్యాచ్ మొన్న గుండు గీసారు లేదు సౌత్ ఆఫ్రికా వాళ్ళు. తర్వాత కదా సిగ్గొచ్చి పెట్టాడు వైస్ కెప్టెన్. మొత్తం టీం అంతా ఆడితేనే కదా బంగారం నాటి క్యాచ్లు పెట్టి గెలిపించాడు. అవును సార్. అలా నెంబర్ 2 అవడు ఇప్పుడు. కనుక్కోవాలంటారా? కనుక్కో. నాకే అది పెట్టారంటారా? ఆబ్వియస్లీ. అందుకని ఎవరిని పడితే అలా ఊరికనే బ్లేమ్ చేయకూడదు. ఇప్పుడు నీకు ఒకటి గుర్తుంచుకో, ప్రెస్ మీట్కి తయారు చేస్తున్నవాడు ఎవడని నేను అడుగుతుంటే నువ్వు సజ్జల గారి పేరు చెప్పి నీకు పేరు తెలుసు కాబట్టి సజ్జల గారి పేరు వాడేస్తున్నట్టు ఎట్లా అవుద్ది? నాకు ఇచ్చాపురం నుంచి ఇక్కడ దాకా కుప్పం దాకాను, ఇటుపక్కేమో అనంతపురం నుంచి హిందూపూర్ నుంచి యువతల ఇక్కడ దాకా నాకు తెలుసు. అందరి పేరు చెప్పమంటున్నాను. ఇంకెవరు అనేది తనకి కావాలి అంటే ఇక్కడ ఒకటి. మరి మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్టయితే సార్, కావాలని ఏమన్నా చేస్తున్నారా? ఈ పాయింట్స్ ఇట్లాంటివి ఇవ్వద్దు ఇట్లా అని, లేకపోతే వాళ్ళకి సరైన అవగాహన లేక వాళ్ళకి తెలిసిందే ఇస్తున్నారు? ఇదేదో కరెక్ట్గా కనబడుతుంది. అవగాహన వాళ్ళకి లేక మార్కెట్లో అవగాహన తెచ్చిన విషయాన్ని క్రోడీకరించి ఇస్తున్నారు. ఓకే, ఇది ఎందుకు నువ్వు గమనించట్లే? ఇది కదా గమనించి చెప్పవలసింది. ఇప్పుడు ఈ 15 రోజులు నిడివి, 20 రోజులు నిడివి, లేదా 4 నెలలకు నిడివిలో ఆయన ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. ఈ 15-20 రోజుల్లో అందరూ మాట్లాడుతున్నారు లేదా విషయాలు? మళ్ళీ ఆయన వచ్చి శంకర్లో పోస్తానికి అంత తీర్థం అవదు. ఇదేమైనా పౌరహిత్యం కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంటే ఎలా ఉండాలి? బాంబు బడేలా ఉండాలి. ఇప్పుడు దానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గొడ్డు చాకరీ చేసింది జగన్మోహన్ రెడ్డి. ఫలితమేమో వచ్చి నెగిటివ్ ప్రజల్లోకి పెనట్రేట్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. సక్సెస్ ఎవరికి? వీళ్ళకి. వీళ్ళు కాదు, వీళ్ళు అన్న వాళ్ళ పేరు కూటమి కదా. బదనామైంది ఎవడు? జగన్మోహన్ రెడ్డి. అక్కడ చేసింది ఎవడు? జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడింది జగన్మోహన్ రెడ్డి. బదనాం చేసింది ఎవరు? కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కదా. ఇది మనం ఎందుకు గ్రహించలేకపోతున్నాం? ఇక్కడ ఫెయిల్ అయింది ఎవరన్నా అంటే నా అభిప్రాయం ఏంటంటే సార్, దీన్ని ప్రజల్లోకి అభిప్రాయం చెప్పుకోవడానికి అక్కడ మైకు కెమెరా పెడతారు, చెప్పుకో. నన్ను అనలిస్ట్ కింద పిలిచి నీ అభిప్రాయం నన్ను అడిగితే నేనేం చెప్పాలి? నేను అనేది ఏంటంటే నేను ఏకీభవించాలి నీతో, లేదా నేను విభేదించాలి? చర్చా? నేను అలా అనట్లేదు సార్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారేమో అనిపిస్తుంది. ఎందుకంటే సార్, అది కరెక్ట్ గా ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయారు కాబట్టి ఈ రోజు వాళ్ళు అట్లా చెప్పడానికి అంత స్కోప్ దొరికింది. జగన్మోహన్ రెడ్డి గారే వాళ్ళు కరెక్ట్ గా తీసుకెళ్ళుంటే ఈ రోజు ఇంత వచ్చేది కాదు కదా సార్. మరి అందుకనే టీమ్ కోచ్ కెప్టెన్ ఎందుకు పెడతారు? టాస్ కాయిన్ ఇవ్వగానే ముందు చర్చనీయాంశం ప్రకారం పిచ్ ఏది ఉంది దాన్ని బట్టి మనం బౌలింగ్ తీసుకోవాలా బ్యాటింగ్ తీసుకోవాలా కెప్టెన్ నిర్ణయం.
తర్వాత మిగిలిన వాళ్ళందరూ చచ్చినట్టు పని చేస్తారు, మిగిలిన వాళ్ళందరూ చచ్చినట్టు పనిచేస్తారు. అంచేత క్యాప్టెన్ ఏం చేయాలి? టాస్ వేయాలి, గెలవాలి. అంటే టాస్ వేయాలి, గెలవాలి, ఓడిపోయాలన్నా సరే ప్లాన్ 2 కూడా ఉండాలి. ప్లాన్ 2 ఏంటి? టాస్ ఓడిపోయాం, ఆడు బ్యాటింగ్కి వచ్చాడు, మన కుమ్మేస్తాడు, మనం ఏం చేయాలి? ఫీల్డింగ్ స్ట్రెంథన్గా పెట్టుకోవాలి, బౌలింగ్ కరెక్ట్గా వేయాలి. అలాగే మనం మన సాధక బాధకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే దగ్గర ఒక ఫెయిల్యూర్ ఎప్పుడు చూశాడు ఆయన? రాష్ట్రంలో ఇంత ఖర్చు అవుతుంది, ఇంత మేనిఫెస్టో వీళ్ళు చెప్పారు తెలుగుదేశం వాళ్ళు, దీనికి ఇంత ఖర్చు ఎక్స్ట్రా అవుతుంది. ఎవరికైనా అర్థమైందా? అవ్వలేదు, ఎవరికి అర్థం కాలేదు. అర్థమైందా? అర్థం అవ్వలేదు. అర్థం కాలేదు. కానప్పుడు 11 సీట్లకు పరిమితం అయ్యాడు. మళ్ళీ అదే లైన్లో స్క్రిప్ట్లు రాసిస్తుంటే ఇప్పుడు కూడా ఫెయిల్ అవుతున్నట్టే. ఎవడు రావడానికి పిలవాలా వద్దా? ఖచ్చితంగా పిలవాలి. ఇప్పుడు బడ్జెట్లో ఎంత కన్నం పడిపోయిందో అందరికీ తెలుసు, మా అందరికీ చదువుకున్నాం, వైట్ కాలర్, మేము వైట్ షర్ట్లు వేసుకున్న వాళ్ళం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు మాస్ లీడర్. మాస్ లీడరు, మాస్ లాంగ్వేజ్ ప్రజల్లో పెనట్రేట్ చేయడానికి ఏం చేయాలి? అప్పులు చేస్తున్నారు, సంపద సృష్టిస్తూ ఉన్నారు, ప్రజలకు ఏం చేస్తానన్నది చెప్పగలగాలి. అది జరుగుతుందా? జరగట్లేదా? జరగట్లేదు సార్. ఇది దాని మీద ఎంఫసిస్ చేయాలి. ఎందుకు జరగట్లేదు అన్న దగ్గర ఈ డబ్బులు ఏమవుతున్నాయి అన్నది ప్రశ్నించగలగాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి? తెచ్చారు ఈ అప్పు, రాష్ట్రంలో నేను ఈ 10 రోజులు బట్టి అబ్జర్వ్ చేసింది, 21 నెలల బట్టి అబ్జర్వ్ చేసింది, ఈ పనులు ఏవి జరగలే. కానీ ఈ 3,27,000 కోట్ల అప్పు ఎక్కడే ఏం చేశారు? ఇది కదా చర్చనీయాంశం చేయాలి. ఇప్పుడు దానికి మనం సింపుల్గా చెప్తాం, మా నాన్న ఇంట్లో ఉంటాడు, నేను జీతం తీసుకుని వెళ్తాను, నాన్నకి ఇచ్చేవాడిని. కానీ నేను ఈ నెల జీతం తీసుకెళ్లకుండా తాగి తందనాలాడి మా నాన్నకి జీతం అవ్వలేదు. మా నాన్న నన్ను గల్లా పట్టి ఏడు చేసేవరా అని నన్ను ఇంట్రాస్పెక్టివ్ చేసి తాగాడు, సినిమాలకు వెళ్ళాడు, ఏదో పనులు చేసి వచ్చాడని పట్టుకోగలిగే సామర్థ్యం ప్రజలకు ఎవరు ఇవ్వాలి? మా ఇంట్లో మా అమ్మకి ఎవరు చెప్పాలి? మా నాన్న చెప్పాలి. ఈ పనికి మనతో చేసిన పనులు ఇవి, ఇది జీతం ఇవ్వకుండా అన్నది నాన్న చెప్తేనే కదా అర్థమవుతుంది. ఇది చేయగలగాలి. ఇది చేస్తే నాన్న ఎవరు? జగన్మోహన్ రెడ్డి. గల్లబడి చెప్పేది ఎవరికి? తల్లిలాంటి ప్రజలకి చెప్పుకోగలిగితే అది కన్విన్సింగ్ మెథడ్ అంటారు. అది ఇది లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి మేక్ ఇచ్చారు అనుకో ఎలక్షన్స్ ముందు, జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులని తీర్చడానికి నేను అప్పులు చేయవలసి వచ్చింది, ఆ వడ్డీలే కడుతున్నా ఇప్పటికే అన్నమాట అంటాడు. ఏ చంద్రబాబు నాయుడు చేసిన అప్పులకి నేను వడ్డీ కట్టలేదా అని జగన్మోహన్ రెడ్డి చెప్తే ఇంతే పిల్లి వాయిస్. ఇంతవరకు వీళ్ళు తపేలా ఛానళ్ళు ఊదర కొట్టేస్తారు. దీనికి 5 ఏళ్ళ ప్రిపరేషన్ ఎలా కొట్టాలి మనం? చాలా అంటే ఇక ఇది కావాలి. దెబ్బ పడితే ఇంకా అట్లా ఉండాలి. అది ఇది మనం సినిమా కాదు కదమ్మా, ఒక్కడి దిగి హీరో ఒక కర్రట్టుకుని కూర్చొని మొత్తం వచ్చిన వాళ్ళందరినీ కొట్టేయడానికి. ఇది ప్రజాస్వామ్యం, యుద్ధతంత్రం, యుద్ధ రణనీతి వేరు. దీనికి మనం ఎలా ఎక్కువ అన్నది చాలు. ప్రతిదీ అడ్రస్ చేస్తూ ఇది కాదు, ఇది జరిగింది, ఇది అని చెప్పేసి ఎప్పటికప్పుడు వాయిస్ వినిపించాలి గట్టిగా ప్రజల్లోకి. ఖచ్చితంగా ఎవరు వినిపించాలి? లైన్ ఎవరు ఇవ్వాలి? కెప్టెన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలి. అంతేకాని నాలాంటి బుడంకే గడవడు ఇచ్చింది పట్టుకుని జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే మాట్లాడలేరు. మాట్లాడడం కూడా తప్పు, ఎందుకంటే తన కెప్టెన్ కాబట్టి తనకి అవగాహన ఉండాలి ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని చెప్పి. అవగాహన ఉంది, కానీ ఎందుకు లేట్ అవుతుంది? ఇప్పుడు సింపుల్గా చెప్తాను, మ్యాచ్ 2020 మ్యాచ్ నడుస్తుంది, 5 ఓవర్స్లో 50 రన్స్ కొట్టాలి, లేకపోతే 3 ఓవర్స్లో 50 రన్స్ దగ్గర కొట్టాలి. నీ దగ్గర ఇషాన్ కిషన్ ఉన్నాడు, సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు, రోహిత్ శర్మ ఉన్నాడు. ఇలాంటి వాళ్ళని పంపించకుండా యజువేంద్ర చావ్లా వికెట్ పోయినా నష్టం లేదు, నైట్ వాచ్మ్యాన్ కింద పంపిస్తానంటే ఏమైనా ఊరుకుంటాడు ఎవడన్నా? ఈ పని చేస్తే రైటా రాంగా? రాంగే సార్. జగన్మోహన్ రెడ్డి గారు వికెట్ కాపాడుకున్నారు, మీరు వికెట్లు పడకుండా ఆపాం అన్నది సమాధానం ఉందనుకో, అప్పుడు ఏం చెప్తారు ప్రజలు? 2020 మ్యాచ్ చూడడానికి వచ్చిన వాళ్ళు ఈ తొక్కలను వికెట్ ఎవరికి కావాలి? నాకు రోహిత్ శర్మను పంపించి లేదా సూర్యకుమార్ని పంపించి అని చెప్తారు, చెప్పరా? అంతే చెప్తారు సార్. అలా నీ స్క్రిప్ట్ ఏది అర్థమైంది నీకు ఇప్పుడు? రైట్. అంటే కానీ ఇప్పటికైనా కూడా అటు నుంచి చూసుకున్నట్టయితే వాయిస్ అన్ని ఆగిపోయాయి కదా సార్, ఏం మాట్లాడట్లేదు కదా సార్. మొన్న చూస్తే అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. పరకామణి కేసు ₹1,00,00,000, అప్పుడు 70,000కే 14 కోట్ల ఆస్తులు జప్తు చేయబడ్డాయి. ఇక్కడ ₹1,00,00,000 దగ్గర బంగారం పోయినప్పుడు ఏ బిఆర్ నాయుడు ఆస్తులు ఏమైనా జప్తు చేయబడ్డాయా? దేవాదాయ శాఖ మంత్రి ఆస్తులు ఏమైనా జప్తు చేయబడ్డాయా? టీటీడీయూ ఆస్తులు జప్తు చేయబడ్డాయా? ఎక్కడ ఏమి జరగలేదు. అవుట్కమ్ కావాలి నాకు. ఇంకా మీదికెళ్ళి చూస్తే ఈ ఇష్యూస్ అన్ని జరిగినాక కూడా ఇంతవరకు ఆయన పదవి నుంచి వెళ్ళి తప్పించలేదు. అసలు అవే జరగట్లేదు కదా సార్. మీరు ఆస్తులు జప్తు చేయడం వరకే వెళ్ళారు, అసలు ఇట్లాంటి వాటికే జరగట్లేదు. సో నీకే ఇన్ని విషయాలు తెలుస్తున్నప్పుడు మా అలాంటి విషయాలకి ఎన్ని తెలిస్తే మాకు? నువ్వు మొదలెట్టింది ఎలా ఉంది? అవతలకి మాటలు లేవు కదండి, చేతలు. నాకు మాట్లాడుకోవాలి, చేతలేవి. చేతల మీద ప్రశ్నించవలసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన అపోజిషన్ లీడర్ కాబట్టి వాళ్ళు గుర్తించుకోవచ్చు, కానీ మేము గుర్తించుకుంది నువ్వు అపోజిషన్ లీడర్ అని. అవునటో కదంటవా? ఆయన అభిమానులు గుర్తించారు. ఎందుకంటే మీరు అసెంబ్లీకి వెళ్ళట్లే, ప్రజాబాహుళ్యాల్లో ప్రశ్నిస్తున్నారు. ప్రజాబాహుళ్యాల్లో ప్రతిస్పందన ఏది?
ఇది మాకు కావాల్సింది. మాకే కాదు, చాలా చాలా మందికి కావాలి, అందరికీ ప్రజలకు కావాలి. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రతిస్పందన కావాలి. దానికోసం వెయిట్ చేస్తాం. ప్రభుత్వాన్ని తిరిగి మేము ప్రశ్నించే సామర్థ్యం మాకు కావాలి. ఏం పరకమని నాటకాలు ఆడుతున్నారు స్వామివారి సన్నిధిలో, ఇంత ఆశాలు వేస్తుంటే దేనికిరా మీరు అందరూ మేము ప్రశ్నించాలి. ఈ బిఆర్ నాయుడు వచ్చిన దగ్గర నుంచి దైద్యం పడింది కాబట్టి ముందని తీయండి గలాలేవి. ఎంతవరకు వినిపించట్లేదు. ఈ పీఠాధిపతులు ఉన్నారు కదా, కరెక్ట్ జెండాలు కట్టుకుని తిరుగుతున్నారు. వాళ్ళు మాట్లాడలేదు. నోర్లు పడిపోయాను అడగడానికి ఎవడెవడికి కావాలి కదా, ప్రజలకు కావాలి కదా, కాళ్ళు మొక్కడానికి వెళ్తారు కదా పూలీయడానికి. నోరు పడిపోయిందా, పరకమండలో ₹1 కోటి ఎత్తేసారట కదా బంగారం. మీ పీఠం నుంచి ఎవడు మాట్లాడడానికి నెల్లూరు భక్తులు అడగడానికి మోటివేషన్స్ ఏవి? ఇది కావాల్సింది. బ్రాహ్మణోత్మలు ఉన్నారు కదా, డిసైడ్ చేసేసారు కదా మీరు బీజేపీ అంటే హిందుత్వం చచ్చిపోయారు కదా ఏకంగా. ఇప్పుడేం నోటప్పుడు మాటలు రావట్లేదు. స్టేట్ అధ్యక్షుడు లడ్డు మాట పక్కనట్టు పరకమండలో ₹1 కోటి విలువ చేసే బంగారం దొబ్బారు. నాటకాలకు ఉందా మీ అందరికీ? బీజేపీ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు ఇంతవరకు అసలు ఉన్నారా లేరా అసలు అర్థం కావట్లే. వాళ్ళు అన్నారు కదా తెలుగుదేశంలో ఒక హచ్చుకొక్క బొచ్చుకొక్క అని చెప్పి పోల్చారు వాళ్ళని. మరి ఎందుకు సార్ అధ్యక్ష పదవిలో ఉండి ఉత్సవ విగ్రహాలు అంటారు వాళ్ళని. చూడండి వాళ్ళని 0.83% బీజేపీ వాళ్ళని చూసుకోసరే మీరా హిందూ పరిరక్షకులు, మీరా రామజన్మభూమి తోటకూరని మా అందరికీ హరికథలు చెప్పేవాళ్ళని అడగండి ప్రజలు. మీ అభిప్రాయం ఏంటి సార్? ఎందుకు బీజేపీ ఎక్కడ చేసినా ఏది జరిగినా కూడా ముందు నిల్చుంటది? ఎక్కడ నించోరు? రామ జన్మభూమి బాబరీ మసీద్ కొట్టినప్పుడే అద్వాని, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, ఆయన వాడు గోవింద స్వామిలు అందరూ మేము చేయలేని వెనక్కపోతే భయం పడిపోయి పోయిన వాళ్ళు వాళ్ళని నమ్ముకుంటే కుక్కతో కట్టుకుని గోదావరి ఇదినట్టే. అందుకే ఓవైసీ గారు 15 నిమిషాలు ఇస్తే నరికివాడేస్తూ ఉంటారు, ఈ ఊరికే బేగాలు పోతూ ఉంటారు. ఇలా శాతకంతా ప్రజలందరికీ తెలుసు. రాజసింగ్ గారు దానికి కౌంటర్ ఇచ్చారు కదా సార్. ఇస్తే అవుట్కమ్ పార్టీని సస్పెండ్ చేశారు. బీజేపీలో ఉంటే ఏంటి పని అవుతుంది, బయటకు వస్తే మొగాళ్ళ బతుకుతారు రాజాసింగ్. అది ఎందుకు గ్రహించు నువ్వు? అంటే బీజేపీలో ఉంటే పనులు అంటే ఏంటి సార్? హిందుత్వానికి సంబంధించిన పనులు అని సార్ హిందుత్వ పార్టీ అని చెప్తారు కదా సార్, మీరేంటి సార్ అట్లా అంటారు? అలా బ్రహ్మానందం గడి చెడు వాళ్ళ సినిమాలో పద్మశ్రీ నేను ఇచ్చుకున్నాను అంటాడు. అలాగే మరి హిందూ ధర్మ పరిరక్షకులు అయితే తిరుపతిలో జరుగుతున్నారు. భాను ప్రకాష్ రెడ్డి ఎక్కడ ఉంటాడు కదా ఆయన. మరి పరకమణి సేవ మీద ఎందుకు మాట్లాడ్డు? ఏం మాటలు రో? జగన్మోహన్ రెడ్డి అయితే కలిపడిపోయావు కదా, వీడియో ఫుటేజ్లు ఉన్నాయి, తొక్క తోటకూర ఉన్నాయి. మరి ఇప్పుడు ఏమయ్యా పరకమణికి ఇప్పుడు బ్రహ్మాండం కెమెరాలు ఫిక్స్ అయ్యి ఉన్నాయి కదా, ఇప్పుడు నిఘా వ్యవస్థ బ్రహ్మాండంగా పని చేస్తుంది కదా. వీడియో ఫుటేజ్లు దొరకట్లేదు నీకు? డియర్ బీజేపీ కన్వర్టెడ్ హిందూస్, ప్రశ్నించడానికి పెట్టిన పార్టీ వాడు గాయబు. హిందుత్వ ధర్మ పరిరక్షణ అనే పకోడి కబుర్లు చెప్పిన బీజేపీ వాడు ఎక్కడా? అందరూ అదే అడుగుతున్నారు సార్. అసలు మీరు మఠాలు పెట్టి కర్రకు జెండాలు కట్టుకుని మడి దూరం పోండి అని మమ్మల్ని అందరినీ తగిలేస్తారు కదరా. ఏడన్నారా మీరు అందరూ? లడ్డు విషయంలో నోరు బేగలదు, పరకమండిలో ₹1 కోటి ఎత్తుకెళ్ళిపోయినప్పుడు చచ్చారు. ఎందుకు పడి చచ్చారు? మొహమ్మద్ తులసినీళ్ళు చల్లుకుని లేకండి రొచ్చి మాడండి బయటికి. దేనికి భయం మీకు? సన్నాసులు కదా. అవును సార్, దేనికి భయపడుతున్నారు సార్? అదే అడుగుతున్నా, సన్నాస్థానానికి ఇంక భయం ఏంటంటున్నా? కేంద్రంలో ఇప్పుడు మాలాటోడు అంటే భయం పడారు, పిల్లలు ఉన్నారు, అమ్మ బాబులు ఉన్నారని. మీరు సన్నాసులు కదరా, మీకేట్రా భయం? దేనికి భయం పడి చేస్తున్నారు మీరు? అంటే వీళ్ళందరూ నిజంగా మీరు అన్నట్టు పొలిటికల్ ఎజెండాలు వీళ్ళకి. మఠాలు అని చెప్పి ల్యాండ్లు కావాలి. ఇటు చిన్నజేరి ఉన్నాడు కదా ఇక్కడ రియల్ ఎస్టేట్లు చేయడానికి, ఆయన చూసి నేర్చుకున్నారు సార్. నిజంగా సార్ ఇప్పుడు ఒక మాట నేను అడగాలనుకుంటున్నాను సార్. త్రిదండి చిన్నజీయ స్వామి గారు ఉన్నారు, అన్ని పేర్లు పెట్టు. ఇంత వ్యవహారం జరుగుతుంటే ఆయన నోట్ల నుంచి ఇవన్నీ కాకుండా శంకరాచార్యుల గారి గురించి, ఆయన మఠాలు పెట్టాలి, ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు సార్? ఊరికి తెల్లారు లేస్తే శ్రీవారి దర్శనం గురించి ఆయన సేవకులు అని చెప్పుకునే వీళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు సార్? మాట్లాడరు. వాళ్ళు ఎందుకు మాట్లాడతారంటే పొలిటికల్ ఎజెండాలు ఉంటాయి వాళ్ళకి. లడ్డు కల్తీ జరిగిందని చెప్పేసి వీళ్ళందరూ హిందూ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. దాని గురించి భక్తులు మనోభావాలు దెబ్బతిన్నాయి. హిందూతనాన్ని కన్వర్టెడ్ హిందువుల కింద పరిభ్రమించే ఈ పీఠాధిపతులు ముఖ్యంగా బీజేపీ కన్వర్టెడ్ హిందూ ముసుగుల్లో బతుకుతున్నారు. వాళ్ళు మాట్లాడాలి కదా సార్, మాట్లాడాలి కదా. ఎందుకు మాట్లాడట్లేదు తను? ఇప్పుడు అందరికి హెడ్ అంటే పెద్ద ఎవడు హెడ్? నాకే హెడ్ కాదు, నాకు ఆ దేవదేవుడే హెడ్. మిమ్మల్ని అనట్లేదు సార్, నార్మల్ వాళ్ళ దగ్గర భజనలు కొట్టుకొని తిరిగే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి హెడ్ కింద పరిగణించుకోమనండి. ఎవరికి హెడ్? ఎవరికి హెడ్? వాళ్ళు దేవుళ్ళ గురించి మాట్లాడతారు కదా సార్. ఏది నోటుకు వచ్చినట్టు మాట్లాడతా? వాళ్ళని కూడా ఎంటర్టైన్ చేస్తారు. దేవుళ్ళ గురించి మాట్లాడేది మేమే అన్న మనుషులు. రెండు విషయాలు ఉన్నాయి. చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాలు చెప్తారు. ఆయన ఎప్పుడు నేను హిందుత్వానికి పెద్ద అని ఏదో చెప్పుకోలేదు. ఆయన వీళ్ళు బ్యాచ్లు ఎట్టుకుని మఠాలు ఎట్టుకుని కూర్చుని ఎవరికి హెడ్? మీరు
ఎవరికి హెడ్ మీరు? ధర్మ పరిరక్షణ కోసం మీ వంతుగా మీరు ఏం చేస్తారో చెప్పండి. నిజంగానే ధర్మ పరిరక్షణ అనేది ఉందా సార్ ఇప్పుడు? మరి ఉందంటారా? మీరు నమ్ముతారా? అది ఎక్కడుంది? ఇక్కడ ఇది ఉంటుంది, ఏం కాలేజీ, చిన్మయ మిషన్ ఉంటుంది. నిరంతరం వాళ్ళు నిజంగా మఠం అన్న పేరు పెట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఉన్నాయి. భగవద్గీత మీద కంటిన్యూస్ ప్రవచనాలు చెప్తూ ఉంటారు దేవుడి మీద. అలాంటివి చేస్తే అలాంటి వాళ్ళకి వీళ్ళ దండం పెట్టాలి. ఏంద్రా మీరు చేస్తుంది? చిన్మయ మఠం తెలుసు కదా నీకు? చిన్మయ మిషన్స్, బ్యూటిఫుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్, నిజమైన సంస్కృతి సాంప్రదాయాల పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి, నిజమైన భగవద్గీత ఆరాధన, భగవద్గీత శ్లోక పారాయణం, నిరంతరం ప్రజల్లో భగవద్గీత యొక్క ఔన్నత్యాన్ని ప్రజల్లో తీసుకెళ్లే నేపథ్యాలు ఎవడైనా ఉన్నాడా? ఎవడైనా ఉన్నాడు వీడు? అంటే దీన్ని బట్టి చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఇది కాదు, దీనికి ఇంకా 1000 రెట్లు గట్టిగా మాట్లాడితేనే అవుతుంది. అంటే ఇప్పటిదాకా ఆయన తీరు ఏదైతే ఉందో దానివల్ల ఆయన ఫెయిల్యూర్ చూశాడు. సో ఎప్పుడైనా సరే యుద్ధతంత్రం, రాజకీయ రణనీతి మార్చుకోవాల్సిన అవసరం, అగత్యం వచ్చింది ఆయనకి. ఈ ప్రొవకేషన్లో ముందుకెళ్ళడంలో ఆయనకి సస్టైనిటీ ఆయనకి ప్రజల పరంగా ఉంది, కానీ ప్రజలకి ఆయనకి ఉన్న కనెక్షన్లో మధ్యలో బ్యారికేడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించాలి. ఆ అధిగమించడానికి మెకానిజం క్రియేట్ చేసుకోవాలి ఆయన. దట్ ఈజ్ ఛాలెంజ్. రెండోది, ఆయనే ముందుండి సర్వం తానే నడిపించాలి. ఇప్పుడు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు చూడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, వాడిని ఎవరిని నిద్ర లేపు తెలుగుదేశంలో వాడు అబద్ధం, జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడని చెప్తారు. ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఒక వెసులుబాటు తీసుకోగలిగారు మీడియా త్రూగా, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాజ్. అలా మీ గణాన్ని ప్రతి దాని మీద అవగాహన కార్యక్రమం అన్నది ఎక్కడ జరుగుతుందో చెప్పుకోమనండి. అవగాహన కార్యక్రమం ఎక్కడ జరుగుతుందో చెప్పమనండి. దట్స్ హిస్ ఛాలెంజ్. ఇప్పుడు ఆయన నిజంగా ఆయన చేసిన మంచి ఉంది. ఇప్పుడు ఉదాహరణకి అరటికాయ రైతులకి రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఆయన చేసింది మొన్న ఆయన వచ్చి చెప్పేది ఎవరికి తెలుసు? నాకైతే నిజంగా తెలియదు. ప్రత్యేక రైళ్ళు వేసి అరటికాయకి నికర ధర ఇప్పించి, అలాగే మిర్చి యార్డులో రైతులకి నికర ధరలు, అలాగే మార్కెట్ ఓపెన్ చేసి రైతులకి బ్రోకర్ వేదవులతో వేషాలు వేయకుండా ప్రభుత్వ నియంత్రణ, ఇన్ని చూసిన రైతాంగానికి మన మార్కెట్ ఏది అన్న చైతన్యం ప్రజల్లో ఎందుకు కల్పించలేకపోతాం? అదే కదా ఆ ఫెయిల్యూర్, దానివల్లనే కదా సార్ ఈరోజు ఇక్కడ వరకు వచ్చేసింది పరిస్థితి. ఇప్పటికి కూడా ఇందులో నుంచి ఒక గుణపాఠం నేర్చుకోకుండా ఇంకా నేను ఇలా గుణపాఠం నేర్చుకోవడం ఉండదమ్మా, రణనీతి మార్చుకోవాలి. ఇది గుణపాఠం ఉండదు. ఈ విల్ ఆల్వేస్ డూ స్ట్రైట్ లైన్ పాలిటిక్స్. జగన్మోహన్ రెడ్డి అన్న దగ్గర అబద్ధం అలాంటివే ఉండదు. ఆయన చెప్పేది ఏదైతే ఉంటుందో మనం గ్రహించుకోవాలి. ఇది దీనికి కుటిల రాజకీయాలు యాడ్ చేయమని నేను చెప్పను, కానీ ఆయన రణతంత్రాన్ని, రణనీతిని మార్చాలి. సో ఇంకో కొంత తనని తాను మేకోవర్ చేసుకుంటే ముందు ఏమన్నా తనకి లైఫ్ ఉంటుంది. ఆయన మేకోవర్కి మనవడమ్మా చెప్పడానికి, మేకోవర్ కాదు, ఆయనతో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే ఎసెన్స్కి ఇన్పుట్స్. ఈయన బుల్లెట్ ట్రైనో లేదంటే వందే భారత్ ఎక్స్ప్రెస్కి వేసుకొని రావాలి. ఈయనేమో గూడ్స్ రైల్లోనూ ఫాస్ట్ ప్యాసింజర్లో వస్తానంటే కుదరదు. రైట్ సార్. మరి చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు, మరి మీరు చెప్పినట్టు ఇట్లాంటిది ఇంకా ఏమైనా చేంజ్ ఉంటుందా ఉండదా అనేది రానున్న ఎట్లా తను మళ్ళీ పెడతారో అప్పుడు మనం మళ్ళీ మాట్లాడుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.